శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దుబిడ్డడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన శ్రీ థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీంట్లో మాస్టర్ గారు సత్సంగం ఎలా చేసేవారు అనేదాన్ని మనం చదువుకున్నాం। అంతేకాకుండా మాస్టర్ గారు ఏ ఏ చోట్లకు వెళ్ళి సత్సంగం చేశారు, ప్రవచనాలు చెప్పారు మాస్టర్ గారు, ఇవన్నిటినీ కూడా మనం షిరిడి సాయి మందిరాల శంకుస్థాపనలు ఇవన్నీ ఇక్కడ సంవత్సరం డేటు వీటితో పాటు ఇవ్వడం జరిగింది। అదొకసారి మన వీలును బట్టి చదువుకుంటే మంచిది। ఏ ఏ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఇక్కడ ప్రస్తావించారు, ఏ ఏ ప్రాంతాల్లో మాస్టర్ గారు సత్సంగాలు చేశారనేది। తర్వాత మనం నిత్య పారాయణ గురించి కూడా చదువుకున్నాం। మనం సత్సంగాల చరిత్ర పారాయణ చేయడమే కాక ఎవరికి వారు ఇంట్లో నిత్య పారాయణ చేసుకోవాలని సమయాన్ని బట్టి చేసే ఆవశ్యకత గురించి మాస్టర్ గారు చెప్పేవారట। పారాయణ నిత్యం చేస్తుంటే నామస్మరణ కృత్రిమంగా కాక భావయుక్తంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలంతా సహజంగా సాగుతుంది అని చెప్తున్నారు। పారాయణ కనుక మనం శ్రద్ధగా నిత్యం చేస్తూ ఉంటే కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలాగా మనం గాలి పీలిసి వదులుతున్నది మనకు తెలియదు కదా, అంత సహజంగా కృత్రిమంగా కాకుండా అంత సహజంగా మనకి నామస్మరణ జరిగిపోతూ ఉంటుందట। మనకే ఆశ్చర్యం వేస్తుంది, అంతలా జరిగిపోతుంటుంది నామస్మరణ। నిత్య పారాయణలో గ్రంథాలు చెప్పారు। మనం ముఖ్యంగా గురు చరిత్ర, సాయి లీలామృతం చదువుకుంటాం। వాటితో పాటు అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు ఇవన్నీ చదివితేనే పారాయణ పూర్తయినట్లు అని చెప్తారు। తర్వాత అవధూతల సిద్ధపురుషుల చరిత్రలను పారాయణం చేయమని చెప్పారట। మనం పారాయణ చేసే గ్రంథాలు సమగ్రంగా ఉండాలి, చాలా చక్కగా విస్తారంగా సమగ్రంగా ఉండాలి పారాయణ గ్రంథాలు। పారాయణ తొందరగా అయిపోవాలి కదా అని చిన్న చిన్న పుస్తకాలు చదవడం అట్లాంటివి అసలు రాయకూడదనే మాస్టర్ గారు ముందు చెప్పారు। సాధ్యమైనంత విస్తారంగా ఉండాలట చరిత్ర, అందుకని అట్లాంటివి రాయకూడదని కూడా మాస్టర్ గారు చెప్పారు। అట్లాంటివి మనం చదవకూడదు కూడానండి। శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం 2 కళ్ళు లాంటివి, సూర్యచంద్రులు లాంటివి అంటారట మాస్టర్ గారు। ఎన్నిసార్లు పారాయణ చేస్తున్నామన్నది కాదు ముఖ్యం, ఇక్కడ గుర్తుపెట్టుకో, నేను 108 పారాయణలు చేశాను, ఏదో 200 పారాయణలు చేశాను, అది కాట ముఖ్యం। పారాయణ చేయగా ఆయా సంఘటనల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అనే అవగాహన పెరగాలి। అంటే మనకు నిత్య జీవితంలో జరిగే సంఘటనల పట్ల మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది పారాయణ చేయగా ఆ పరిణతి మనలో రావాలట, అప్పుడే పారాయణ మనం సరిగ్గా చేస్తున్నట్టు అనమాట। అలాగే అంతేకాకుండా మనకి నిత్యం కొన్ని సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి। అలాంటి టైంలో ఎట్లా మనం ఆలోచించుకోవాలి, బాబా చరిత్ర నుంచి ఏమైనా ఉందా, ఎవరైనా చనిపోయారు, అప్పుడు రేగే ఎట్లా అనుకున్నాడు అతని కొడుకు చనిపోయినప్పుడు, అలాగా కొన్నిటిని మనం అప్పుడు అనుకోవాలన్నమాట। ఆయనకి తెలుసు మన శ్రేయస్సు, మనకి ఏది చేయాలో ఆయనకి తెలుసు అని చెప్పి అనుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ కొంత అప్పట్లో చెప్పడం జరిగింటే అది ఇందులో పొందుపరిచారనమాట। అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే పారాయణ వల్ల లాభం ఏమిటంటే జీవితంలో జరిగే సంఘటనలను ఎలా అన్వయించి చేసుకోవాలి, ఎలా ప్రతిస్పందించాలి అనే అవగాహనతో పారాయణ చేయడం ముఖ్యం అనేవారు మాస్టర్ గారు। మన జీవితంలో ఎట్లా మనం ఆ సంఘటనలను ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా ప్రతిస్పందించాలి అనేది చాలా, ఎవరో మన తిడుతున్నారు, ఎవరికో మన మీద కోపం వచ్చింది, అప్పుడు మన భావం ఎట్లా ఉండాలి? మామూలుగా అయితే ఏమవుతుంది, మనం కూడా వాడిని తిట్టేయడమో వాడి మీద కోపం పెట్టుకోవడమో ఇలా అయిపోయి అలాగ సంవత్సరాల శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది। కానీ చరిత్ర చదువుకుంటే చక్కటి అవగాహన ఉంటుంది మనకి ఉండి, అప్పుడు ఎలా మనం ప్రతిస్పందించాలో అట్లా జరుగుతుందన్నమాట। ఇలా పారాయణ చేస్తూ ఉంటే తప్పక మనిషిలో మార్పు వస్తుందన్నమాట। మొదట్లో కోరికలు కష్టాలు తీరి తర్వాత తీరకున్న ఆయన ఎలా చేసినా మన కొరకే అనే అవగాహన పెరిగి మనసు స్థిరపడుతుంది। ఫస్ట్లో ఏమవుతుంది, బాగా కోరికలు కష్టాలు తీరాలని ఉంటుంది మనకి,
అలాగే అసలు అందరం మొదలు పెడతాం పారాయణలు, అందరం అలా వచ్చిన వాళ్ళమే మనం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత పారాయణ చేయగా ఏమవుతుంది, తీరకపోయినా సరే ఆయన ఎలా చేసినా మన కొరకే, ఏదైనా మన మంచి కొరకే కదా అనేటువంటి అవగాహన పెరిగి మనస్సు స్థిరపడుతుంది. సర్వం సాయిమయంగా భావించడం, అనుభవించడం జరుగుతుంది. ఏది మాట్లాడినా ఏం చేసినా బాబా పరంగా ఉండడం అట్లా అనేది మనకి అలవడుతుంది అన్నమాట. ఇది వరకు సమస్యలు వస్తే కలతపడే మనసు ఇప్పుడు కలత చెందదు. ఇదివరకు ఏమవుతుంది, పారాయణ చేయకముందు మనం ఏ సమస్య వచ్చినా కలత పడిపోతూ ఉంటుంది మనసు. అలాంటి మనస్సు ఇప్పుడు అంత కలత చెందదు. కలత చెందకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇది చక్కటి పరిణతి కదా అంటారు, భక్తి విశ్వాసం కదా అంటారు. ఇంతకంటే మనిషిలో మార్పేమి రావాలంటారు భరద్వాజ్ గారు. అంతకని ఇంకేం కావాలండి మార్పు? ఎట్లా పరిస్థితులు ఎట్లా ఉన్నా మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అదే కదా కావాల్సింది. ఇప్పుడు మహాత్ముల్లో మనం చూసేది అదే. ఎట్లాంటి పరిస్థితులైనా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఏం చెదరదు వాళ్ళ ప్రశాంతత. మనం చూడండి అల్లకల్లోల పడిపోతూ ఉంటాం, చిన్న సమస్య వచ్చినా సరే దానికి కారణం అంటూ ఇంకోటి తిట్టుకుంటాము, లేకపోతే మనం తిట్టుకుంటాము, లేకపోతే నాకు భగవంతుడే ఇట్లా చేయాలా అంటాము, ఎన్నో రకాలుగా అంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మనం ప్రశాంతంగా ఉన్నాం, చుట్టుపక్కల వాడిని ప్రశాంతంగా ఉండనేమో, పలకరించిన వాడిని ప్రశాంతంగా ఉండనేమో, మన కష్టం చెప్పుకునే వరకు వదలం వాళ్ళని. ఇట్లా అన్నమాట ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి మనం చదువుకోవాలండి. ఏదైనా కోరికతో సమస్య పరిష్కారానికి పారాయణ చేసేటప్పుడు 3 సార్లు 5 సార్లుగా పారాయణ చేస్తున్నప్పుడు తినే పదార్థాల్లో ఇష్టమైన కూర లేదా కాఫీ ఇలాంటివి వదిలి పారాయణ పూర్తి కాగానే 2 రూపాయలు బాబాకు దక్షిణ సమర్పిస్తే సరి అంటారు. మాస్టర్ గారు చెప్పేవారట, ఏదైనా కోరిక మనకు ఉందనుకోండి, లేదా ఏదైనా సమస్య, దాని పరిష్కారానికి పారాయణ చేస్తున్నాం. పారాయణ చేసేటప్పుడు ఎట్లా చేయాలట, 3 సార్లు కానీ 5 సార్లు కానీ పారాయణ పెట్టుకోవాలి. పెట్టుకుని తినే పదార్థంలో ఇష్టమైన కూర, మనం తినే పదార్థాలు మనకి ఇష్టమైన కూర కానీ కాఫీ కానీ లేకపోతే ఏదైనా మనకి ఇష్టమైనది, మెయిన్ చాలా ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా, ఇలాంటివి వదలాలి. అది తినకూడదు. తినకుండా పారాయణ చేయాలి. పారాయణ పూర్తి కాగానే 2 రూపాయలు బాబాకు దక్షిణ సమర్పిస్తే సరే అంటారు. పారాయణ పూర్తయిన తర్వాత 2 రూపాయలు బాబాకి దక్షిణ సమర్పించాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మన ఇష్టమైన పదార్థం వదిలేసాము బాబాకి, ఇప్పుడు అమ్మగారి సన్నిధికి వెళ్ళాము, ఆ పదార్థం అక్కడ ఉంది కదా, ప్రసాదంలో పదార్థం ఉంటుంది, నేను తిన్నాను అనకూడదు. అది అమ్మగారు పెట్టారు, తినాలి. మాస్టర్ గారి దగ్గర అమ్మగారి దగ్గర ప్రసాదం మనకి పెట్టినప్పుడు మనం అది తినాలి. నేను మానేశాను, పారాయణ చేస్తున్నాను, ఏదైనా సరే అది గుర్తుపెట్టుకోవాలండి. అక్కడ ఆ పదార్థం అక్కడ వచ్చినప్పుడు తినాలి. మళ్ళీ మన ఇంటికి వచ్చాక మామూలే, ఇంక మళ్ళీ తినం దాన్ని. అట్లా అలా అనుకో. చాలామందికి తెలియక అక్కడ కూడా తినకుండా ఉంటారనమాట. అందుకని చెప్తున్నాను నేను. రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద బాబాకు తీసి పెట్టాలి. రోజు మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద తీసి బాబాకు పెట్టాలి. అలానే ఏది తాగినా తిన్నా ఆయన్నే స్మరిస్తూ తీసుకోవాలి. మనం ఏదైనా తాగుతున్నా తింటున్నా బాబా ప్రసాదంగా మనం ఆయనకి నైవేద్యం పెట్టి మనం తీసుకుంటున్నట్టుగా భావన చేసి ఆయన ప్రసాదంగా మనం తీసుకోవాలి. ఏం తాగినా తిన్నా సరే. పారాయణ అనంతరము కొందరికి ధునిలో టెంకాయ సమర్పించమని చెప్పేవారు. కొంతమందికేమో పారాయణ అయ్యాక ధునిలో టెంకాయ వేయండి అని చెప్పేవారట. సమయం లేనివారు, ఉద్యోగ నిమిత్తం వెళ్ళేవారు బస్సుల్లో రైళ్లల్లో కూడా పారాయణ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి సమయం ఉండదు, కూర్చుని చక్కగా పారాయణ చేసుకునే సమయం ఉండదు, ఉద్యోగాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి బస్సుల్లో రైళ్ళల్లో కూడా పారాయణ చేసుకోవచ్చు అని చెప్పారు మాస్టర్ గారు. చక్కగా చేసుకోవచ్చు, బస్సుల్లో రైళ్ళల్లో కూడా చేసుకోవచ్చు. ప్రేమతో భావయుక్తంగా పఠించడమే ప్రధానం. ప్రేమతోటి చక్కగా భావయుక్తంగా పఠించడం అనేదే ప్రధానం అన్నమాట. ఇక్కడ పారాయణ ద్వారా ఐహిక బాధలు తొలగి ఆనందాన్ని పొందిన భక్తుల అనుభవాలు రాబో అధ్యాయాల్లో చదువుదాం. ఇక ముందు అధ్యాయాల్లో మనం చదువుకుందాం. పారాయణ ద్వారా అందరికీ ఎట్లాంటి కష్టాలు తీరి వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందారో వాళ్ళ అనుభవాలన్నీ తర్వాత అధ్యాయాల్లో చదువుదాం అంటున్నారు. ప్రార్థన పూజ
సకల మతాల్లోనూ దైవ ప్రార్థన పూజ చేస్తుంటారు. అన్ని మతాల్లోనూ దైవాన్ని ప్రార్థించడం ఉంటుంది, కొందరికి పూజ ఉంటుంది. ఇహపర శ్రేయస్సులకు ఇవి ప్రధానం. ఇహానికి పరానికి శ్రేయస్సుకి ఇవి ప్రధానమైనవి. దైవాన్ని ప్రార్థించడం, పూజ చేయడం ఇట్లాంటి. దైవాన్ని ఏ భాషలో ఏ పేరుతో ఎలా ప్రార్థించినా పూజించినా ఒక్కటే. చూడండి, ఇది చాలా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది మనం దైవాన్ని ఏ భాషలో అయినా ఏ పేరుతో ఎలా ప్రార్థించినా, ఇప్పుడు చూడండి నార్త్ వాళ్ళు ఉంటారు, వినాయకుడు, అమ్మవారు, శివుడు వాళ్ళ భాషలో వాళ్ళు హిందీలోను మరాఠీల్లోనూ అట్లా అటుపక్క వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. మనమేమో ఇక్కడ తెలుగులో ప్రార్థిస్తూ ఉంటాం, తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఇప్పుడు కర్ణాటక ఇటు సైడ్ వెళ్తే వాళ్ళు కన్నడలో ప్రార్థిస్తూ ఉంటారు ఆయన్ని. ఒక భాష కాదు కదండి, ఎవడ భాషలో వాడు ప్రార్థిస్తున్నాడు ఆయన్ని. అందరి ప్రార్థనలు ఆయన తీసుకుంటున్నారు, ఏ భేదం లేదు ఆయనకి. చూసారా, దైవాన్ని ఏ భాషలో ఏ పేరుతో ఎలా ప్రార్థించినా, ఏ పేరైనా పెట్టుకోండి, ఆ పేరుతో ప్రార్థించండి, పూజించినా ఒకటే. అది మనసు ప్రశాంతత నుండి ఆనందించడమే కావాల్సింది. ఏం చేసినా జరగవలసింది ఒక్కటే. ఏ రూపాన్నైనా పెట్టుకోండి, ఎట్లాగైనా పూజ చేయండి, ఎలాగైనా ప్రార్థించండి, ఏ పేరుతో అయినా ఆయన పిలవండి, కానీ జరగవలసిందేంటి? మనసు ప్రశాంతత నుండి ఆనందించడమే. రిజల్ట్ అదే. ఎలా ఏం చేసినా సరే, ఏ పేరుతో పిలిచినా కదా, రాముడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, అల్లా అనొచ్చు, జీసస్ అనొచ్చు, బాబా అంటాం, మాస్టర్ గారు అంటాం, లేకపోతే ఏదో చీరాల స్వామి అంటాం, వెంకయ్య స్వామి అంటాం, చెవటం అమ్మ ఆనందమై ఎట్లాగైనా పిలుచుకోండి. రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, ఏదైనా చేయండి. జరగవలసిందేంటి అంటే మనస్సు ప్రశాంతత నుండి ఆనందించడమే. రిజల్ట్ అదే కావాల్సింది, అంతే తప్ప. చూడండి, ఈ రూపాలు పెట్టి కొట్టుకుంటారు, ఇంకోటి పెట్టి కొట్టుకుంటారు, నామాలు పెట్టి కొట్టుకుంటారు. అదంతా చూడండి అసలు ఎట్లా ఉంటుందో. అంటే ఎంత అజ్ఞానంతో మనం ఉన్నామో చూడండి. వాళ్ళు నవ్వుకుంటారు చూసి, భగవంతుడు నవ్వుతాడు, ఏమిట్రా బాబు వీడు ఇంకా ఎలా ఉన్నాడని. అన్నం తిన్నామా, రొట్టెలు తిన్నామా, పండ్లు తిన్నామా, పాలు త్రాగామా, గంజి త్రాగామా అన్నది కాదు ముఖ్యం, ఆకలి తీరడం ప్రధానం అంటారు. అంతే కదండి, అన్నం తిన్నామా, రొట్టెలు తిన్నామా, పళ్ళు తిన్నామా, పాలు తాగామా, గంజి తాగామా, ఏమిట పదార్థం అన్నది కాదు ముఖ్యం, ఆకలి తీరడం అనేది ప్రధానం కదా. అలాగే ఎట్లా ఏ రూపంతో ఎలాగైనా కొలిచినా జరగవలసింది ప్రశాంతతను అందడం, ఆనందించడం, అది కావాల్సింది. అంతే కదా. ఇప్పుడు మన అటు సైడ్ చూస్తే, నా అటు సైడ్ వాళ్ళు రొట్టెలే తింటారు, అన్నం తినరు, వాళ్ళు రొట్టెలు తింటారు, చాలా తక్కువ రైస్. మనమేమో అన్నం తింటాం. జరిగేదేంటి? ఏదైనా ఇప్పుడు మీరు వేరే దేశాల్లో చూస్తే వాళ్ళు బ్రెడ్, సాలడ్ అవి తింటూ ఉంటారు కదా. ఇట్లా ఎలా చూసుకున్నా సరే, ఏం తింటున్నా సరే జరగవలసిందేంటి? కడుపు నిండడం. ఎవరికి ఏం తిన్నా జరగవలసింది కడుపు నిండడమే, అంతే కదా. రిజల్ట్ అదే. అక్కడ ఏం దాంట్లో వేసాము కాదు, రిజల్ట్ కడుపు నిండడం అనేది ఫలితం, తిన్న తర్వాత ఫలితం అది. అలాగే పూజ, ఇవన్నీ భగవంతుడి రూపాలు, నామాలు, ఇవన్నీ ఏదైనా సరే రిజల్ట్ హాయిగా ప్రశాంతత పొందడం మనస్సు. ఇది పెట్టుకొని ఇది జరగవలసింది ఇదే అయితే నానా గందరగోళం మన సమాజంలో చూస్తూ ఉంటాం. షోడశోపచార పూజతో పాటు ముఖ్యంగా నామావళి భావయుక్తంగా చేస్తే చక్కగా ఉంటుంది. మనం షోడశోపచార పూజ చేస్తాం కదా, దాంతోపాటు నామావళి కూడా భావయుక్తంగా చేయాలి. ఒక్కొక్క నామానికి దాని అర్థం ఏమిటి అన్నది మనం చదువుకుంటూ చక్కగా అర్థవంతంగా దాన్ని భావయుక్తంగా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు మాస్టర్ గారు. అది మన మనస్సుకు చాలా బాగుంటుంది. అది ఎవరెవరి ఇష్టాలని బట్టి వారలా దేవతామూర్తుల్ని ప్రార్థించడం, పూజించడం ద్వారా సంపూర్ణ వికాసం చెందడమే మనం చూసుకోవాల్సింది, చేయాల్సింది అంటారు. ఎంత బాగా చెప్పారో చూడండి మాస్టర్ గారు. ఎవరెవరి ఇష్టాలను బట్టి వారలా దేవతామూర్తుల్ని ప్రార్థించడం. నాకు ఎవరిష్టమైతే వాళ్ళని నేను ప్రార్థిస్తాను, మీకు ఎవరిష్టమైతే వాళ్ళని మీరు ప్రార్థించుకోండి చక్కగా. అలా ప్రార్థించడం, పూజించడం ద్వారా సంపూర్ణ వికాసం చెందడమే మనం చూసుకోవాల్సింది, చేయాల్సింది. రిజల్ట్ అయితే ఒకటే.
అది రానప్పుడు మనం ఏం చేసినా ఉపయోగం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరగవలసింది అది, ప్రశాంతత పొందడం. చక్కగా మీకు ఇష్టమైన రూపాన్ని పెట్టుకోవచ్చు, నామాన్ని పెట్టుకోవచ్చు, పూజ చేసుకోండి. కాకపోతే భగవంతుడు కోరుకునే మనం ఎట్లా మారాలని ఆయన కోరుకుంటారో అలా మారడం అనేది అవసరం. అలా మనకి తెలియదు కాబట్టి ఇక్కడ మాస్టర్ గారి గ్రంథాలు, బాబా చెప్పిన సూక్తులు ఇవన్నీ చదువుకుంటే ఏదైనా అదే కదా, జరగవలసింది అదే, వారు చెప్పినవే అక్కడ జరగవలసింది అది. అందుకని చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. పూజ ధ్యానానికి ఎంతో సహకారి. పూజ ఎందుకు అన్న ప్రశ్న వస్తే ధ్యానానికి సహకారి. ధ్యానం కుదరడానికి పూజ అనేది సహకారి. బాహ్యంగా ఉండే ఇష్టమూర్తి రూపాన్ని భావయుక్తంగా పూజ చేయడం వలన ఆ మూర్తి మీద భక్తి ప్రేమ కలుగుతాయి. అసలు ఈ పూజ ఎందుకు చెయ్యాలి అనేదానికి చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ ఏమంటున్నారంటే బాహ్యంగా ఉండే ఇష్టమూర్తి రూపాన్ని, ఇక్కడ ఏదో బాబానో మాస్టర్ గారినో ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు భావయుక్తంగా పూజ చేస్తూ ఉంటాం. పూజ చేస్తూ ఉంటే ఆయన మీద మనకి భక్తి ప్రేమ పెరుగుతాయి అన్నమాట. అన్ని ఉపచారాలు అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద ఏమవుతుందంటే మనకి భక్తి ప్రేమ కలుగుతుంది. శ్రద్ధాభక్తులతో బాహ్యంగా పూజ చేసేంతసేపు ఆ మూర్తిని చూస్తాము గనుక కళ్ళు మూసుకున్నంతసేపు అది మనసులో బాగా నిలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనం జరిగేది చూడండి, మామూలుగా బయట ఏదో చూస్తాం, చూసిన తర్వాత అది కొంచెం మనకి మెదులుతూనే ఉంటుంది మన కళ్ళ ముందు. అదే చూసింది. ఒకటి వింటాం, ఒక పాట విన్నాం అనుకోండి, రోడ్డు మీద వెళ్తూ అది తెలియకుండా పాట మనకు వచ్చేస్తూ ఉంటుంది నోట్లో నుంచి. గమనించండి, ఎప్పుడైనా ఇట్లాంటివన్నీ జరుగుతాయి. చూసేవి కూడా చాలా ప్రభావం ఉంటుంది మన మీద. అలాగనమాట. అందుకని అంటే ఎలాగైనా మనం వాడుకోవచ్చు దాన్ని, మనకిచ్చిన వాటిని, కళ్ళు చెవులు వీటిని అన్నిటినీ. అందుకని శ్రద్ధాభక్తులతో బాహ్యంగా పూజ చేసేంతసేపు ఆ మూర్తిని చూస్తాము కనుక, ఆ పూజ చేస్తున్నంతసేపు ఆయన చూస్తాం మనం కనుక ఏమవుతుంది, కళ్ళు మూసుకున్నంతసేపు అది మనసులో బాగా నిలుస్తుంది. ఆయన చూస్తాం కనుక కళ్ళు మూసుకుంటే ఆ మూర్తి మన మనసులో అలా నిలుస్తారనమాట. అంతేగాక బాహ్యంగా మూర్తిని చూస్తున్నామని మనం తలచేటప్పుడు కూడా వాస్తవానికి మనం చూసేది కంటి ద్వారా మనస్సుపై పడే మూర్తినే. మనం బయటికి బాహ్యంగా చూస్తున్నా సరే నిజానికి జరిగేది ఏంటంటే మనం చూసేది మన కంటి ద్వారా మన మనస్సులో పడుతున్న ఆ మూర్తినే. ఆయన రూపం మన కంటి ద్వారా వెళ్తూ మన మనస్సులో పడుతుంది, మన మనసుకే చేరుతుంది. చూస్తున్నా సరే ఆయన్ని చూసారా, మనసుకే ప్రభావితం అవుతుంది అది చూస్తున్నది. అంటే మనోమయమైన దాని ప్రతిబింబాన్నే, మన మనసులో ఆయన ప్రతిబింబాన్నే మనం కళ్ళ ద్వారా తీసుకుంటున్నాం అన్నమాట, మనసులో పెట్టుకుంటున్నాం. అంటే బాహ్యమని తలచబడే పూజ కూడా నిజంగా అంతరంగికమే. మనం బయటకు పూజ చేయడం అని అనుకున్నా అది కూడా అంతరంగికమే, లోపల జరిగేది అది కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే కంటి ద్వారా చూస్తున్నప్పుడు కూడా ఆయన రూపం మన మనసులో నిలుస్తుంది అది. అందుకని బాహ్య పూజకు సద్గురువు యొక్క మూర్తి దేవతామూర్తుల కంటే శ్రేష్టం. ఇదొకటి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మాస్టర్ గారు చెప్పారు ఇది. బాహ్య పూజకు ఎప్పుడైనా మనం బాహ్యంగా పూజ చేస్తున్నప్పుడు ఆ పూజకు సద్గురువు యొక్క మూర్తి, సద్గురువు యొక్క ఆయన రూపము, ఆయన రూపం అనమాట. ఆయన పటం పెట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు. అట్లా ఆయన మూర్తి దేవతామూర్తుల కంటే శ్రేష్టం. మిగతా మన దేవతామూర్తుల కంటే కూడా సద్గురువు యొక్క మూర్తి శ్రేష్టమైనదని చెప్తున్నారు. దేవతామూర్తుల పటాలు విగ్రహాల కంటే కూడా సద్గురుమూర్తి యొక్క ఆయన విగ్రహం కానీ పటం కానీ అలా చేసుకోవడం అనేది ఆయనకి శ్రేష్టమైనది అని చెప్తున్నారు. దేవతామూర్తిని పూజించేటప్పుడు మనకు తెలియకనే దేవతలు ఒకరికంటే మరొకరు వేరని, ఒక్కొక్కరిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందనే భావాలు వస్తాయి. ఎందుకని చెప్పారు అట్లా అంటే ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే దేవతామూర్తుల్ని పూజించేటప్పుడు తెలియకుండానే మనకి ఒకరికంటే మరొకరు వేరని ఆ వేరు భావం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి దేవతామూర్తులు చాలామంది ఉన్నారు కదా, అందువల్ల ఏమవుతుందంటే మనకు వేరుగా చూడడం అట్లా అలవాటైపోయింది. అలాంటి భావనే మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందని భావాలు వస్తాయి. ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ పూజ చేస్తుంటే ఏమనిపిస్తుంది, అమ్మో సరస్వతీదేవికి చేయకపోతే విద్య రాదేమో,
నా పిల్లలు ఏమైపోతారో. సరే మరి సరస్వతీదేవికి చేయాలి అక్కడ. మళ్ళీ సరస్వతీదేవి చేస్తుంటే అమ్మో లక్ష్మి డబ్బులు రావేమో ఈవిడికి చేస్తే, లక్ష్మీదేవికి మర్చిపోయాను చేయాలి అనిపిస్తుంది. సరే వీళ్ళిద్దరికీ చేస్తుంటే ధన్వంతరి అమ్మో నాకు ఆరోగ్యం ఏమైనా అవుతుందేమో అనేసి మళ్ళీ అక్కడ మొదలెడుతుంది. అలాగనమాట రకరకాలు. తర్వాత వినాయకుడు, అయ్యి బాబాయ్ ముందు ఆయన చేయాలి, విఘ్నాలు వచ్చేస్తాయి లేకపోతే నాకు జీవితంలో. ఇట్లా ఎన్ని చూడండి అసలు. అలా అంటే నేను చెప్పేది ఏంటంటే కన్ఫ్యూజన్, మనకు ఉండే కన్ఫ్యూజన్ అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఒక్కొక్కరిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందనే భావాలు వస్తాయి. అట్లాంటి భావాలు మనకు వస్తాయి. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అన్నట్లు అసలు సత్యమైనది ఒక్కటే. ఎంత ఏమనుకున్నా సరే మనం సత్యమైనది మాత్రం ఒక్కటే అని చెప్తున్నారు. వైవిధ్యం అంతా భ్రాంతియే. మనం అనుకునే వైవిధ్యం ఉంది చూసారా, ఈ మూర్తి వేరు, ఆ మూర్తి, అది వేరు, ఇది వేరు, ఇది మొత్తం మనకు కనిపించే వైవిధ్యం అంతా భ్రాంతి. అల్పజ్ఞులు వేరు వేరు దేవతలను ఆరాధిస్తారని, అయినా వారిని అనుగ్రహించేది ఒక్కటే అయిన తానేనని శ్రీకృష్ణుడు చెప్పారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పారట. అల్పజ్ఞులు వేరు వేరు దేవతలను ఆరాధిస్తారట, అయినా వారిని అనుగ్రహించేది నేనే అని చెప్పాడు కృష్ణుడు. నేను ఒక్కడే అయినా తానేనని. ఏ దేవతలను ఆరాధిస్తున్నారో మీరందరూ నాకే చేస్తున్నారు మీరందరూ అని చెప్పారట. గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో గురువుని గురించి చెప్తారు. సరే ఇక్కడికి మనం చెప్పుకుందాం. ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే వేరు వేరు దేవతలను మనం అజ్ఞానం వలన ఏం చేస్తామంటే వేరు వేరు దేవతలను ఆరాధిస్తూ ఉంటాం, అయినా అనుగ్రహించేది ఒక్కడే అయిన తానేనని కృష్ణ పరమాత్మ చెప్పారట. మీరు ఎవరన్నా మీరు ఆరాధిస్తున్నా సరే నేనే మీ ఒక్కడైనా నేనే అనుగ్రహించేది అని చెప్పి ఆయన అనుగ్రహిస్తారట అని చెప్పారు. అలాగే చూడండి బాబా చూడండి మనకి లీలామృతంలో చదువుకుంటూ వెళ్తుంటే దాంట్లో ఉంటుంది అనేక దేవీ దేవతల రూపాల్లో బాబా వాళ్ళకి దర్శనం ఇచ్చారు. అంటే ఏంటి, వాళ్ళందరూ ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళ పూజలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. అక్కడ ఒక అతను వినాయకుడికి బాగా చక్కగా ఆవిడ నివేదనలు పెట్టి అన్నీ చేస్తుందన్నమాట. ఒక భక్తురాలు ఆవిడ వినాయకుడికి. అయితే బాబా అంటారు, చిన్నప్పటి నుంచి నన్ను బాగా తినబెడుతున్నావు నువ్వు అంటారు. అంటే ఏంటి, ఆవిడ పూజ చేస్తూ వినాయకుడికి బాగా చక్కగా నైవేద్యాలు, ఆయన భోజన ప్రియుడు కదా, ఆవిడకి బాగా ఆయనకి పెడుతుంది. అవన్నీ నాకే చెందాయి, నువ్వు అప్పటి నుంచో నాకు అలాగే తినబెడుతున్నావు, బాగా పెడుతున్నావు అన్నారు ఆయన. ఆవిడ ఇంట్లో పెట్టేదేమో వినాయకుడికి, అవన్నీ బాబాకి చెందేట. ఇలా ఎన్నోనండి. ఒక శ్రీరాముడి భక్తురాలు ఆవిడ చక్కగా భజన చేస్తుంది బాబా దగ్గర. భజన చేసేసరికి బాబా ఏమో శ్రీరాముడిగా దర్శనమిస్తారు ఆవిడకి. చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి అందులో మనకి లీలామృతంలో. అంటే ఎవరు ఎట్లా ఏ రూపాన్ని ప్రార్థిస్తున్నా సరే అన్నీ ఆ సద్గురుమూర్తి అయిన సాయినాథుడికి చెందుతున్నాయి అన్నమాట. అదే అక్కడ కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు, అదే బాబా కూడా చెప్పారు. అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో ఎవరిని ఎట్లా ప్రార్థిస్తున్నా సరే పూజిస్తున్నా సరే తీసుకుంటున్నా ఆయనే. మనకు తెలిసి చేసినా తెలియక చేసినా మొత్తం అందరూ ఇక్కడ ఎంతమంది ప్రపంచం అంతా ఎంతమంది ఏం పూజలు చేస్తున్నా, ఏ రూపాన్ని పెట్టుకుని చేస్తున్నా అది చెందుతుంది ఆయనకే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అది బాబా స్పష్టంగా నిరూపణ కూడా ఇచ్చారు లీలామృతంలో. అలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారట. తర్వాత గురుగీతలో గురుబ్రహ్మ శ్లోకం, గురువు త్రిమూర్తాత్మకుడు, సాక్షాత్ పరబ్రహ్మమని, సకల దేవతా స్వరూపి అని చెబుతుంది. తమకు తన పటానికి తేడా లేదని బాబా చెప్పిన దాన్ని గుర్తుంచుకొని సకల దేవతా స్వరూపుడగు శ్రీ సాయినాథుని పూజించాలి అంటారు భరద్వాజ మాస్టర్ గారు. ఇక్కడ ఏంటంటే గురుగీతలో గురుబ్రహ్మ శ్లోకం ఏం చెప్తుంది, గురువు ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. సాక్షాత్ పరబ్రహ్మం గురువు, సకల దేవతా స్వరూపి, అన్ని దేవతల స్వరూపం ఆయనే, సద్గురువే.
అలాగే బాబా ఏం చెప్పారు, గురు బ్రహ్మ శ్లోకం అదే చెప్పేది. అంటే గురువు అంతటి వారు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. త్రిమూర్త్యాత్మకుడు, సాక్షాత్ పరబ్రహ్మము, సకల దేవతా స్వరూపి. అందుకే సద్గురుమూర్తి యొక్క ఆయన పటం కానీ విగ్రహం పెట్టుకోవడం అనేది శ్రేష్టం అని చెప్పారు మాస్టర్ గారు. ఆయనకి చేసుకుంటే అందరికీ చెందుతుంది మొత్తం. ఇప్పుడు బాబా పటం పెట్టి చేసుకోండి, అందరికీ చెందుతుంది. అది ఏ దేవీ దేవతలు ఉన్నారో వారికి, సాధు సత్పురుషులకి, అందరు మహాత్ములకి అందరికీ చెందుతుంది. అది సద్గురుమూర్తి యొక్క రూపం అంత శ్రేష్టమైనది. తమకు తమ పటానికి తేడా లేదని బాబా చెప్పిన దాన్ని గుర్తుంచుకుని సకల దేవతా స్వరూపుడగు శ్రీ సాయినాథుని పూజించాలి అంటారు భరద్వాజ మాస్టర్ గారు. ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఆయనకి, ఆయన పటానికి, బాబాకి, బాబా పటానికి తేడా లేదని బాబా చెప్పారు మనకు. దానికి నిరూపణలు కూడా ఎన్నో ఇచ్చారు బాబా లీలలు. మనం చూస్తే లీలామృతంలో గుర్తుకొస్తాయి అవన్నీ. దాన్ని గుర్తుంచుకొని మనం సకల దేవతా స్వరూపుడగు సాయినాథుని పూజించాలి. ఆ ఎరుకతో అది గుర్తుపెట్టుకుని పూజించాలి. అప్పుడు అది పటంలా ఉండదు కదా, లేకపోతే మామూలుగా చూస్తే పటం అనిపిస్తుంది మనకి, అంతే కదండి. అది కాకుండా మన ఆయనకి, ఆయన పటానికి భేదమే లేదే కదా. మనకి బాబా నిరూపణ ఇచ్చారు కదా లీలామృతంలో. దాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుని చేస్తే కనుక అది అప్పుడు అలా పూజించాలి అని చెప్పారు. అది తర్వాత 3 సద్గోష్ఠి. భరద్వాజ గారు ఎన్నుకున్న సాయితత్వ ప్రచారంలో సద్గోష్ఠి, చర్చలు చాలా ప్రభావాన్ని కలిగించేవి. మాస్టర్ గారు ఎన్నుకున్న సాయితత్వ ప్రచారంలో సద్గోష్ఠులు జరిగేవి, చర్చలు జరిగేవి. మాస్టర్ గారు బ్రహ్మాండంగా చర్చలు జరిగేవి, చర్చించేవాళ్ళు అందరితోటి అన్నమాట. అవి చాలా ప్రభావాన్ని కలిగించేవిట. మొట్టమొదట ఎక్కడ పడితే అక్కడ భోజనానికి పోతూ వస్తూ సాయంత్రపు వేళ షికారుకి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లోనూ చర్చలు జరిగేవి. మాస్టర్ గారితో అందరూ కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు ప్రయాణాలప్పుడు, లేకపోతే భోజనానికి వెళ్తూ వస్తూ కొంతమంది, సాయంత్రం వేళ అలా షికారుకి వెళ్ళినప్పుడు కొంతమంది, ప్రయాణాలకు వెళ్తూ కొంతమంది, అలా వెళ్తూ ఉన్నప్పుడల్లా వాళ్ళందరితో చర్చలు జరిగేవి అనమాట. మాస్టర్ గారు అలా మాట్లాడుకుంటూ ఉండేవారు, డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. క్రమేణా వారున్న గదిలోనే రాత్రులు 2-3 గంటల వరకు సాగేవి. క్రమేణా మాస్టర్ గారు ఉన్న గదిలోనే రాత్రులు 2-3 గంటల వరకు చర్చించుకునేవారట. అంత ఫ్రీగా ఉండేదండి మాస్టర్ గారి దగ్గర. చూడండి అసలు ఎంత అద్భుతం. ఆయన దగ్గర కూర్చుని చర్చలు అనమాట. ఇంకా అసలు చర్చించుకునేవాళ్ళు, ఇది ఎలా మాస్టర్ గారు, అది ఎలాగంటే ఆయన చెప్పేవారు. అన్నీ చక్కగా అవగాహన తీసుకొచ్చేవారు డిస్కషన్లో. అసలు ముందు మనకేం తెలుసో బయటకు రప్పించేవారు, తర్వాత ఆయన చెప్పాల్సింది చెప్పేవారు. మనకేమైనా డౌట్లు ఉంటే మళ్ళీ అడిగితే చెప్పడం చాలా బాగుండేది. అంటే అలా 2-3 గంటలు రాత్రి అంటే చూడండి అసలు అలా చర్చలు సాగిపోయేట. ఆ తరువాత మరుసటి రోజు కళాశాలలో వారు చెప్పే పాఠాన్ని ప్రిపేర్ అయ్యి ఏ తెల్లవారుజామునో పడుకునేవారు. మాస్టర్ గారు ఏమిటి అంత 2-3 గంటలు రాత్రి వరకు 3 వరకు చర్చలు చేసి, ఆ తర్వాత మళ్ళీ మొన్నటి మరి ఆయన లెక్చరర్ కదా, వెళ్ళాలి కదా, పాఠం చెప్పాలి పిల్లలకి, అది ప్రిపేర్ అయ్యి తెల్లవారుజామున ఎప్పుడో పడుకునేవారట మాస్టర్ గారు. మళ్ళీ పొద్దున్నే లేవాలి, వెళ్ళాలి కదా ఆయన ఉద్యోగానికి. అట్లా ఉండేది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే కాక గృహస్థుడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నిరభ్యంతరంగా ఆ గదికి రావచ్చు. ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడే కాదండి, మాస్టర్ గారికి వివాహం అయిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఆయన గదికి రావచ్చు. అలా చక్కగా తలుపులు ఎప్పుడు తెరిచి ఉండేవి అన్నమాట. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. తన తండ్రి సాయినాథుని ద్వారకామాయిలాగా, బాబా దగ్గర ఎలాగా ద్వారకామాయి ఎప్పుడు అలా తెరిచి ఉంటుందో అట్లాగా ఎప్పుడు మాస్టర్ గారిది ఎప్పుడు ఆ గది తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి. అలాగే విద్యార్థులు, అధ్యాపకులు, మిత్రులు, మేధావులు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, వీరు వారనే పట్టింపులు, భేదాలు అక్కడ కనిపించవు. ఎప్పుడు అసలు భేదం అన్నదే లేదు. ఎప్పుడు బాబా దగ్గర ఎట్లా ఉంటుందో అట్లాగే మాస్టర్ గారి దగ్గర కూడా విద్యార్థులు ఉండేవారు, అధ్యాపకులు ఉండేవాళ్ళు, మిత్రులు ఉండేవారు, మేధావులు, పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఉండారు, పట్టణాల నుంచి వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా అసలు వీరు వారన్న పట్టింపు భేదాలు ఎప్పుడూ లేవు అసలు. ఇప్పటికీ అంతే.
ఇప్పటికీ లేదు. మాస్టర్ గారి దగ్గర అందరూ ఉంటారు మొత్తం. చూడండి, మాస్టర్ గారి దగ్గర చూసినా, అమ్మగారి దగ్గర చూసినా అందరూ ఏ పట్టింపు ఎవరేంటో ఏమీ తెలియదు. ఇంకా అట్లాంటి భేదమే ఉండదు. అదొక విజ్ఞాన భాండాగారం, ఆధ్యాత్మిక ధనాగారం, ప్రశాంత ధ్యాన మందిరం. అది విద్యానగర్లోని ఇల్లు కావచ్చు, ఒంగోలు సంతపేటలోని ఇల్లు కావచ్చు, లేదా లాయర్పేటలోని ఇల్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న మొంగమూరు డొంకలోని ఇల్లు కావచ్చు. ఏదైనా అది జనాదరణీయంగా భాసిల్లిన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రశాంత మందిరం. అంటే ఎక్కడున్నా సరే మాస్టర్ గారు, అది విద్యానగర్లో ఇల్లు అవ్వచ్చు, ఒంగోలులో సంతపేటలో ఇల్లు కావచ్చు, లాయర్పేటలోది కావచ్చు, తర్వాత ముంగమూరు డొంకలోది కావచ్చు ఒంగోలులో. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్న సమాధి మందిరం లాయర్పేట అక్కడ కావచ్చు. అమ్మగారి సన్నిధి ఇక్కడ నాగోలు కావచ్చు, లేకపోతే అక్కడ కావచ్చు, అమ్మగారిది ఒంగోలులో, అట్లా గుమ్మలంపాడు అక్కడ కావచ్చు. ఏదైనా సర్వజనాదరణీయంగా భాసిల్లిన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రశాంత మందిరము. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? పునర్జన్మలు ఉన్నాయా? ప్రారబ్ధ కర్మ నిజమేనా? ఏ దానం గొప్ప? గురువు అనుగ్రహం గొప్ప, మన కృషి గొప్ప? లోకంలో అన్యాయాలు అంతరాలు తీరేదెప్పుడు? ఇలా ఒకటేమిటి, రకరకాల చర్చలు జరిగేవి. ఈ చర్చలన్నీ ఏంటండి, ఏం జరిగేవి, ఏం మాట్లాడుకునేవారు అనిపిస్తుంది కదా. దానికి అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఇది ఒక చర్చ జరిగేది ఒకరోజు అనమాట. ఉంటే అసలు ఎట్లా ఉంటాడు, ఇట్లా ఎవరో అడిగేవారు, మాస్టర్ గారు అండి దేవుడు ఉన్నాడా అండి అని అడిగేవారు. అలా చర్చ మొదలయ్యేది. సరే ఉన్నాడు అనుకుంటే అసలు ఎలా ఉన్నాడు ఆయన, ఇలా దాని గురించి. పునర్జన్మలు ఉన్నాయా? సరే మనం మరణిస్తే మళ్ళీ జన్మ వస్తుందా? అసలు పునర్జన్మలు అనేవి ఉన్నాయా, లేకపోతే ఇది ఒకటే జన్మ మనకి? ఇవన్నీ మనకు వచ్చే డౌట్సే కదండి. ఇవన్నీ డిస్కషన్. ప్రారబ్ధ కర్మ నిజమేనా? మరి అనుకుంటాం కదా, క్రితం జన్మలో ఇప్పుడు అనుభవించాలి, ఇట్లేవో అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ నిజమేనా? నిజంగా అనుభవించాలా? నిజంగా ఉంటుందా ప్రారబ్ధ కర్మ? ఏ దానం గొప్ప? ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం కదా, అసలు ఏ దానం గొప్పమైంది, ఏది చేయాలి? గురువు అనుగ్రహం గొప్ప, మనిషి కృషి గొప్ప? మానవుడు కృషి చేయడం అనేది అది గొప్ప, లేకపోతే గురువు యొక్క అనుగ్రహం గొప్పదా? ఈ రెండిట్లో ఏది గొప్పది? లోకంలో అన్యాయాలు అంతరాలు తీరేది ఎప్పుడు? ఏంటి అసలు లోకం ఎలా ఉంది? ఒక్కొక్కసారి మనకేమన్నా చూసినప్పుడు చూడండి, ఏదో వార్ జరుగుతుంది, మా అమ్మాయి అంటూ ఉంటుంది, అమ్మాయి ఏంటమ్మా ఇట్లా అయిపోతుంది అంటూ ఉంటుంది. అట్లా లోకంలో అన్యాయాలు అంతరాలు తీరేది ఎప్పుడు? అసలు ఎప్పటికి తీరుతాయి ఇవన్నీ? ఇంత అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఎట్లా పడితే అలా ఉంటుంది సమాజం. ఇదంతా తీరేది ఎప్పుడు అసలు? ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉండేట. ఇలా ఒకటేమిటి, రకరకాల చర్చలు జరిగేవి. మాస్టర్ గారితో ఇట్లాంటి రకరకాల చర్చలు ఎన్నో జరిగేవిట. ఒకసారి ఓ భాస్కర్ రెడ్డి అనే సైన్స్ విద్యార్థి మాస్టర్ గారితో, సార్ మేము కనిపించేదాన్ని నమ్ముతాము, ఈ గోడ ఉన్నట్లు దైవం ఇవన్నీ ఉన్నాయా, ఎలా నమ్మాలి అని ప్రశ్నిస్తే దానిపై 3 గంటలు చర్చ సాగింది. ఒకసారి భాస్కర్ రెడ్డి అని ఆయన సైన్స్ విద్యార్థిట మాస్టర్ గారితో అన్నారట, సార్ మేము మరి సైన్స్ కదా వాళ్ళు, మేము సైన్స్ చదువుకుంటున్న వాళ్ళం మాస్టర్ గారు, మరి మేము కంటికి ఏది కనిపిస్తుందో దాన్నే నమ్ముతాం. అంతే కదండి, మనకు కనిపించేదాన్ని కనిపిస్తుంది కాబట్టి నమ్ముతాం, కనిపించని దాన్ని ఎట్లా నమ్ముతాం? ఈ గోడ ఉన్నట్లు దైవం ఇవన్నీ ఉన్నాయి, గోడ కనిపిస్తుంది కాబట్టి నేను నమ్ముతున్నాను, ఈ గోడ ఉన్నట్టుగానే దైవం ఉన్నాడా, ఎలా నమ్మాలి అని ప్రశ్నించారట. ప్రశ్నిస్తే దానికి మాస్టర్ గారు 3 గంటల పాటు చర్చ సాగింట. మాస్టర్ గారితో 3 గంటలు మాట్లాడారట మాస్టర్ గారు. దాని గురించి ఇద్దరి మధ్య చర్చ సాగిందిట. దేవుడు మరి కనిపించాలి కదా, ఉంటే గోడ కనిపించినట్టుగా కనిపిస్తేనే మేము నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం. ఈ గోడ ఎలా చెప్తున్నాను అంటే నా కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ గోడ ఉంది అని చెప్తున్నాను. మీరు దేవుడు ఉన్నాడు అంటున్నారు, ఆయన నాకు కనబట్టలేదు, నేను ఎట్లా నమ్మను అని అడిగాట అతను. అప్పుడు మాస్టర్ గారు చెప్పారట, 3 గంటల చర్చ జరిగిందట. మాస్టర్ గారు ఏం చెప్పారనేది మనం రేపు చదువుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.